నీ ఇంట్లో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు శ్రద్ధ వహించలేదు కదా. అది మీ చిన్నాన్న పెదనాన్న పిల్లల మీదకి వెళ్ళిపోయింది. ఎందుకనంటే వారిని దేవుడు లేవనెత్తడానికి చూస్తున్నాడు, వారిని హెచ్చించడానికి చూస్తున్నాడు. నిన్ను వెలుగుగా పెట్టాలనుకున్నాడు. నువ్వు ఆయనకు లోబడని కారణం చేత నీకు బదులుగా నీకు వేరుగా, సరే నిన్నే ఇంజన్గా ఉంచాలనుకున్నాను, నువ్వు కూడా పెట్టిగా వస్తావా, రారా నువ్వు పెట్టవు అని చెప్పి ఆ అవకాశాన్ని దేవుడు వేరేవాళ్ళకి అందజేస్తున్నాడు. అందుకని మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, ఒక కుటుంబం దీవించబడాలనంటే ఆ కుటుంబానికి ఒక ప్రార్థన పరుడు అవసరం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి హల్లెలూయా, మంచి చెప్పాలి హల్లెలూయా. నేను ఇందాక ఒక మాట చెప్పుకుంటూ వచ్చాను, నువ్వు ప్రార్థన వినాలి. నీ ఇంట్లో నువ్వు విశ్వాసిగా కాదు, నువ్వు ఇంటిలో ఒక ప్రార్థన పరుడుగా ఉండాలి. లెట్ మీ రన్ దిస్ వన్ మోర్ టైం. వింటున్నారా? నీ ఇంటిలో నువ్వు ఒక విశ్వాసిగా కాదు, చెప్పండి ఎలా ఉండాలి? నీవు నీ ఇంటిలో ఒక ప్రార్థన పరుడుగా నువ్వు ఉండాలి. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహము, వింటున్నారా, సింహపు పిల్లలు పెట్టినట్లుగా ప్రార్థన పరులు ఎవరిని లేవనెత్తాలి? ప్రార్థన పరులను లేవనెత్తాలి. దేవుని స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. అలాగునే సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాసి, మీరు విశ్వాసాలుగా ఉండడం దేవుని చిత్తం కాదు, అలాగనే ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఎలా మారాలి చెల్లి? నువ్వు ఒక ప్రార్థన పరురాలుగా మారాలి. సంఘ కుటుంబాలు ప్రార్థన కుటుంబాలుగా మారాలి. ఆమెను చెప్తాడా గట్టిగా? నీ వలన నీ ఏరియాలో ఒక బలమైన ప్రార్థన జరగాలి. దేవునికి మహిమ. చేతులెత్తి చెప్పండి మంచిగా, హుషారుగా చెప్పండి గట్టిగా. గనుక నా యేసయ్య మాటలు వింటున్న నా ప్రియమైన సహోదర సహోదరులారా, సత్యాన్ని గమనించండి. దేవుడు కొర్నేలు అనే వాని జీవితంలో వింటున్నారా ఒక కృప చూపించాడు. కొర్నేలు అది పట్టుకున్నాడు, ఇక దేవుని మీద నమ్మిక పెట్టేశాడు, విశ్వాసాన్ని ఉంచేశాడు. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తున్నాడు? ఇక ప్రార్థన. ఆ మాట ప్రార్థన అన్నప్పుడు నేను మళ్ళీ చెబుతున్నాను ఈ మాట. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? రెగ్యులర్ బేసిస్లో చేసే ప్రార్థన ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. దిస్ మ్యాన్, దిస్ ఉమెన్ డస్ ప్రే రెగ్యులర్లీ ఆన్ దిస్ టైం. ఈ వేళకు వస్తే మీరు ఏవైనానండి, మీరు ఏవైనా చేయనండి, ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఆ వ్యక్తి ప్రార్థనలో కూర్చుంటారు, ఇంకంతే. ఆమేన్ చెప్పండి గట్టిగా. అలాంటి ఒక రెగ్యులర్ ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వారి గురించి నేను చెప్పాను. రెండవ పాయింట్గా చెప్పాను, రెగ్యులర్. ఫస్ట్ ఇంట్లో ఒక ప్రార్థన పరులు కావాలి. రెండవ విషయానికి వచ్చేటప్పటికి వింటున్నారా, ఆ ప్రార్థనను కనుక నువ్వు రెగ్యులర్గా చేస్తూ వస్తే వాడు ఆమె సాతానికి ఒక భయంకరమైన థ్రెట్ అయి ఉంటాడన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి, పొరపాట్లు ఎందుకు జరిగిందని ఆలోచన చేయాలి. ఎక్కడెక్కడ అపవాది లేకపోతే శత్రు లోపలికి బ్రీచ్ అవ్వడానికి వింటున్నారా, వాడికి ఎక్కడెక్కడ కన్నాలు దొరికినాయి, ఏ కన్నములను వాడు అవకాశంగా తీసుకుని అలాంటి దుర్ఘటనలను జరిగించాడు. ఆలోచన చేయాలి. ఒక ఇంటిలో ప్రార్థన పరుడు ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ ఉన్నట్లేనన్నమాట. చెప్పండి, ఆ ఇంట్లో ఎవరు ఉన్నట్టు? ఒక పెద్ద వింటున్నారా జవాన్ ఉన్నట్లే, ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ ఉన్నట్లే. వినాలి నా మాట. ఏ ఇంటిలోనైతే బలమైన ప్రార్థన పరులు ఉంటారో వింటున్నారా, వారు చాలండి. అసలు భర్త మీద లోకాన్ని వాలనివ్వరో, పాపాన్ని రానివ్వరో. వాళ్ళు చేసే ప్రార్థన అపాయాల నుంచి పిల్లల్ని కాపాడుతుంది. వారు చేసే ప్రార్థన వింటున్నారా, శత్రు ప్రతి ఆయుధాలను చెదరగొడుతుంది. నేను ఎన్ని చేసినా ఇంటి లోపలికి వెళ్ళలేకపోతున్నా. సాతాను చాలాసార్లు యోబు ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశాలు చూశాడు. వాడే ఒప్పుకున్నాడు, నువ్వు అతని ఇంటి చుట్టూ కంచెను వెయ్యలేదా అని అన్నాడు. ప్రభు అడిగాడు, నువ్వు కన్ను వేసావా? నేను ట్రై చేస్తున్నాను, బట్ నువ్వు అతని ఇంటి చుట్టూ ఏం చేశావు? కంచెను. ఆ కంచె ఎందుకు పడింది అని అంటే, యోబు ప్రతిరోజు ఉదయాన్నే లేచి వింటున్నారా దేవుని సన్నిధిలో తన పిల్లల కొరకు దహన బలులు ఒక్కొక్కడ పేరట దేవుడికి అర్పించేవాడట. అతడు చేసిన ప్రార్థన అతని ఇంటి చుట్టూ, తన పిల్లల చుట్టూ, తనకున్న ఆస్తి చుట్టూ, అతనుకున్న యావత్తు చుట్టూ ఒక పెద్ద కంచెగా పడిపోయింది అన్నమాట. డబ్బులు పోయినాయి. ఎందుకు పోయింది అని అంటే, ఎక్కడో కంచె మిస్ అయింది. యాక్సిడెంట్ జరిగింది. ఎందుకు జరిగింది? ఎక్కడో కంచె
మిస్ అయింది. వినాలన్నమాట, ఎక్కడో కంచె లేదు. వింటున్నారా? పిల్లలు ఫెయిల్ అయిపోయారు. కారణం ఎక్కడో కంచె మిస్ అయింది. వినాలన్నమాట, నీ డబ్బులు, నీ ఆస్తులు పోయినాయి. ఎందుకు పోయింది? వింటున్నారా? ఎక్కడో కంచె మిస్ అయింది. లేఖనాలు మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, యోబు తన ఇంటి చుట్టూ కంచె ఎందుకు పడిందనంటే, యోబు బలమైన ఒక ప్రార్థన యోధుడు. ఆ ఒక్క ప్రార్థన యోధుడిని బట్టి తన భార్య, తన పిల్లలందరూ కూడా క్షేమంగా సురక్షితంగా ఉండగలిగారన్నమాట. సాతాను లోపలికి రాలేకపోయాడు, సాతాను లోపలికి ప్రవేశించలేకపోయాడు, కుమారుని తాకలేకపోతున్నాడు, కుమార్తెలను తాకలేకపోతున్నాడు, ఆస్తి మీద చేతులు పెట్టలేకపోతున్నాడు, డబ్బుల మీద చేతులు, పేరు సాక్షి మీద చేతులు ఉంచలేకపోతున్నాడు. నా మాటలు వింటున్న వారులారా, జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలని ఆశపడుతున్నాను. అందుకని మీ అందరితో దైవ ప్రేమతో నేను ఈ మాటలను వినయంగా తెలియజేస్తున్నాను. అందరూ ఈ మాటలు వినాలి. ఎవరి ఇంటిలోనైతే బలమైన ప్రార్థన పరులు ఉంటారో, ఆ ఒక్క ప్రార్థన పరుల వలన ఇంటి చుట్టూ కూడా ఏం పడిపోతుంది చెప్పండి? కంచె పడిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. వ్యాధులు వస్తున్నాయా? బలహీనతలు కలుగుతున్నాయా? లేకపోతే నష్టము మీద నష్టము జరుగుతుందా? కష్టాల మీద కష్టాలు వస్తున్నాయా? ఆలోచించే. ఎక్కడో నీ జీవితంలో ప్రార్థన లోపించింది. ఎక్కడో మన జీవితాలలో ప్రార్థన చెప్పండి లోపించింది. ఆ లోపము వలననే సాతాననే వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. వాడు వచ్చి ఒక్కొక్కరి జీవితాల్లో తన ఆటలను ఆడిస్తున్నాడు. అందుకనే దేవుని సేవకునిగా మీ అందరిని హెచ్చరిస్తున్నాను. దేవుని సేవకునికి ఈ మాటలు ప్రభు మనందరితో మాట్లాడి బలపరుస్తున్నాడు. ఒక ఇంటిలో ఒక బలమైన ప్రార్థన పడున్నప్పుడు ఆ ప్రార్థన పరుడు ఆ ఇంటి చుట్టూ, ఆ ఇంటికి ఏది రాకుండా అడ్డుగా నిలబడి వాడై ఉంటాడు. ఆ వ్యక్తి కనుక ఇంకనూ బలమైన ప్రార్థన పరుడుగా ఎదుగుతూ ఉంటే, ఆ వ్యక్తి ఆ ఇంటికి కాదు, ఆ వీధికి ఒక ఆశీర్వాదకరంగా మారుతాడు. నేను యథార్థం చెబుతున్నాను. ఆ వ్యక్తి గనక బలమైన ప్రార్థన పడితే ఆ వీధికి కాదు, ఆ ప్రాంతానికి, ఆ పర్టిక్యులర్ టౌన్. వింటున్నారా? ఒక గాయత్రి నగర్ ఒక నగర్ ఉంది, లేకపోతే ఒక ఎల్బీ నగర్ ఉంది, ఏదో ఒక ఆ ప్రాంతానికి చెప్పండి, అతడు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన పరుని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని కాపాడుతాడు. ఆ ప్రార్థన పరుని బట్టి ఆ ఏరియాకి దేవుడు మేలు చేస్తాడు. ఆ ప్రార్థన పరుని బట్టి దేవుడు ఆ సంఘాన్ని దీవిస్తాడు. ఆ ప్రార్థన పరుని బట్టి దేవుడు ఆ కుటుంబీకులను అందరినీ రక్షణలోకి నడిపిస్తాడు. ఆ ప్రార్థన పరుని బట్టి వింటున్నారా, దేవుడు చేయదలిసిన కీడులన్నిటిని కొట్టివేస్తాడు అన్నమాట. వింటున్నారా? అంటే నీ మీదకు రానయ్యున్న కీడులన్నిటిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు తొలగిస్తాడు. దీని కారణం ఏంటంటే రెగ్యులర్గా ప్రార్థన చేసేవాడు. చెప్పండి అందరూ మాట. ఏ ప్రార్థన? సో నీ దగ్గర అనుభవం ఉందా అని కొర్నేలి తన జీవితంలో నుంచి మనతో మాట్లాడు. నీ దగ్గర అనుభవం ఉందా? రెగ్యులర్ ప్రేయర్. మళ్ళీ అదే అంటున్నాను, ప్రారంభంలో మాత్రం, తీర్మానాల్లో మాత్రం బహువేగంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా నాన్న ఒక నిష్టలో ఉన్నట్టు చెయ్యాలి ఈ ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి? ఎప్పుడు అట్లయితేనే మనం చేయగలుగుతాం. రెగ్యులర్గా అయితే మనం చేయలేము. అట్లా చేద్దాం, డైలీ చేయాలి నేను, ఓకే ఇది ఒక హ్యాబిట్గా చదువు, అట్లా కాదు, ఇది ఒక నిష్టలాగా పెట్టుకోవాలి. ఓకే నేను ఒక 40 days డైలీ ఈ ప్రేయర్ చేస్తాను. ఎట్లా? ఒక 40 days డైలీ ఈ టైంకి నేను ఈ ప్రేయర్ నేర్పిస్తున్నాను, ఆలకించాలి జాగ్రత్తగా. ఒక 40 రోజులు వింటున్నారా, డైలీ ఈ ప్రేయర్ చేస్తాను. 40 రోజులు డైలీ ఈ ప్రేయర్ చేయమన్నది ఎందుకు? 41 రోజుకల్లా మానేసి కాదు, అది 41 రోజు ఉండాలని, అది 59 రోజు ఉండాలని, అది 110 రోజు కూడా ఉండాలని, అది 365 రోజు కూడా కొనసాగాలి అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా యేసయ్య మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా ఒక నిష్టలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే అనుకుందాం నాన్న, ఈ రోజు నుంచి అనుకుందాం, ఈ రోజు నుంచి 40 రోజులు అనుకుందాం. నువ్వు పెట్టు, నీ వ్యక్తిగతంగా అనుకో. నేను డైలీ ఈ సమయంలో డైలీ నేను మోకరించి ఈ ప్రార్థన చేస్తాను, ఈ టైం చేస్తాను. 40 days
ప్రభా నేను దేనికోసం ప్రార్థన చేయాలో నన్ను ప్రేరేపించు. నువ్వే చెప్పు నాకు అంశాలు. నేను పిచ్చోడిని, ఏది పడితే చేస్తాను. నాకు నువ్వు అంశాలు ఇవ్వు. నేను దేనికోసం ప్రార్థన, నువ్వు నడిపించు. మొదటి 3 రోజులు దేవుని అదే అడుగు. నువ్వు నన్ను నడిపించు. పెట్టుకో, కూర్చో, రాసుకో. 1, 2, 3 అంశాలు పెట్టుకో. దానికోసం ప్రేయర్ చేయి. మళ్ళీ చెబుతున్నాను, జరిగిద్ది అనేది రాసుకోబాకు, జరగడానికి అవకాశాలు ఉన్నాయని రాయబాకు. ఏదైతే అసంభవం, ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అది రాయి. అది రాసి నువ్వు దానికోసం 40 days డైలీ ఆన్ టైం, మాట అంటే మాటగా ఉండాలి. అది నీ దగ్గర నుంచి అది ఆ కమిట్మెంట్ ఉండాలి. ఓకే, నేను ఎందుకు చెబుతున్నాను ఇది? చాలామంది అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాం. బట్ ఒక కమిట్మెంట్గా పెట్టుకో. ఈ 40 days ఫాస్టింగ్ అనుకో. అంటే ఉపవాసం ఉండట్లా, ఒక స్ట్రిక్ట్ అయిన ఒక ఫాస్టింగ్ లాంటిది అనుకో. ఇది అనుకుని రోజు ఒక టైం అని పెట్టుకుని, ఈ సమయంలో నేను తప్పకుండా నేను ప్రేయర్ చేయాలి. ఈ సమయానికి వచ్చేటప్పటికి నేను నా ఇంట్లో ఉంటాను, లేకపోతే నా గదిలో ఉంటాను, నేను ఎక్కడో ఒక చోట ఉండి నేను తప్పకుండా ఆ వేళ కల్లా నేను మిస్ అవ్వకుండా 40 రోజులు మారకుండా, ఒకవేళ గనక టైం వింటున్నారా, మిస్ అవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి కొంచెం గట్టి. డాక్టర్సు ఏదైనా ఆరోగ్యం బాగుతున్నప్పుడు మనకి ఒక కోర్స్ ఇస్తారు, 5 days మెడిసిన్ అని. అది కోర్స్ అని అంటారు కదా. 5 days మెడిసిన్ ఏమంటారో తెలిసిన, వేసుకుంటారు. కొంతమంది వేసుకుంటారు కానీ ఏ టైం పడితే ఆ టైంలో వేసుకుంటారు. 3 గంటలకి 4 గంటలకు తింటారు, ఆ టైంలో వేసుకుంటారు. బట్ డాక్టర్స్ ఇచ్చిన కోర్స్ అలా కాదుగా. వింటున్నారా? ఇన్ని గంటలకు మళ్ళీ ఆ మెడిసిన్ పడిపోవాలని ఉంటుంది. బట్ నువ్వు ఇష్టం వచ్చినట్లుగా, వింటున్నారా, సమయం అలా ఉండేటప్పటికి నీకు ఆ మెడిసిన్ పర్ఫెక్ట్గా పనిచేయదు. నా మాట వినాలి. అది 5 రోజుల్లో తగ్గాల్సింది ఇంకొక 7-8 రోజులకి వెళ్తుంది. దానికి కారణం ఏంటంటే ఇచ్చిన వేళకు నువ్వు వేసుకోలేదు. అలాగుననే ప్రార్థన కూడా ఈ వేళకు చేస్తాను, ఒక 40 రోజులు నేను ఇష్టపెట్టుకుంటాను. మమ్మీ నేను ఇలా అనుకుంటున్నాను, డాడీ నేను, లేకపోతే ఎవరికి వాళ్ళే అలా అనుకుని గనక రెగ్యులారిటీ కోసం మాట్లాడుతున్నాను. దేని గురించి మాట్లాడుతున్నాను? రెగ్యులారిటీ. ఒక రెగ్యులర్ ప్రేయర్ నుంచి ఆ వేళకు ఆన్ ద డాట్ నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే, వింటున్నారా, నువ్వు శ్రద్ధగా ప్రార్థించగలిగితే నా యేసయ్య నీ ప్రార్థన ద్వారా బలిష్టమైన కార్యాలు ఆయన చేస్తాడన్నమాట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు తీర్మానం నువ్వే తీసుకోవాలి. నేనేమన్నా ఇంటికి వెళ్ళిన వెంటనే నువ్వు ఒంటరిగా కూర్చో, కాసేపు ఫోన్ అన్ని పక్కన పడేసేయి, టేక్ ఎ నోట్బుక్, ఎ పీస్ ఆఫ్ పేపర్, కూర్చో. నేను డైలీ ఈ టైంలో కొంతమంది తీర్మానం తీసుకోవచ్చు, ఈ టైంలో కొంతమంది నిర్ణయం తీసుకుంటారు. ఓకే, నేను డైలీ అయితే, వింటున్నారా, యు నీడ్ టైం టు సెటిల్. కూర్చుని ఒక మంచి నిర్ణయం రావాలంటే నువ్వు ప్రార్థనలో నువ్వేం చేయాలి? నువ్వు కూర్చోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పాలి, హల్లెలూయా. ప్రార్థనలో నా మాట వినాలి. అందుకనే మళ్ళీ చెబుతున్నాను, నీవు రెగ్యులర్ ప్రార్థన గనక మొదలు పెట్టగలిగితే నీ ఇంటి చుట్టూ నువ్వు పెద్ద కోటనే కడుతున్నావు అన్నమాట. ఏ దుష్టుడు నీ ఇంటి లోపల కొడుకు పెట్టలేడు. ఏ సాతాను రాలేడేసుని నామమున నీ ఇల్లు, వింటున్నారా, ఏమంటారు, క్షేమకరమైన, వింటున్నారా, దేవుని యొక్క భవనంగా ఉంటుందన్నమాట. నీ ఇంటిలో దేవుని సన్నిధిని నువ్వు చూడగలుగుతావు. దేవుడు అన్ని వైపుల క్షేమాన్ని నీ కొరకు దాచి ఉంచాడనేది నువ్వు అనుభవించగలుగుతావు. వేస్తున్నావు. ఆమె చెబుతారా గట్టిగా? మొదటి మాట ఏం నేర్చుకున్నాం? ఇంటిలో ఒక్కరైనా ప్రార్థన చేసేవారు లేవాలి. 2వ మాట మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? 2వ మాట ఏంటది? నీవు రెగ్యులర్గా గనక ప్రార్థన చేయడం నేర్చుకుంటే సాతాను, చెప్పండి, వాడు నీ ఇంటి లోపలికి ఎంత మాత్రమును జ్వరబడలేడు. 2 చేతులు తీసి స్తోత్రం చూద్దాం. 3వ మాట చెప్తాను, వినాలి. 3వ మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రభువుని అడగాలి, నేను ఇంట్లో ఒంటరి ప్రార్థన పరుడుగా ఉన్నాను, నా ఇంటిలో నాకు జతగా మరొక్క ప్రార్థన పరులను లేపయ్యా. యు నీడ్ ఎ ప్రేయర్ పార్ట్నర్. వాక్యాలు వింటున్నారా? నేను ఇంటిలో ఒక్కడనే ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంటిలో నేను ఒక్క వ్యక్తినే ప్రేయర్ చేస్తున్నాను. బట్ ప్రభా, నా ప్రార్థన ఇంకను బలముగా ఉండడానికి నా ఇంటిలో నా భర్తను, లేకపోతే నా ఇంట్లో ఉన్న నా కుమారులను, నా ఇంట్లో ఉన్న నా కుమార్తెను, లేకపోతే నా ఇంట్లో ఉన్న ఆ పెద్ద తల్లిగారినైనా సరే, నాకు ఒక ప్రార్థన పరులను నాతో జతగా లేపయ్యా. ఒకరు ప్రార్థన చేస్తే జరిగే కార్యం ఒక రకంగా ఉంటే, 2 ఏకీభవించి చేసే ప్రార్థన
ఇంకా బలంగా మారుతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎవరో ఒక సేవకుడు ఈ మాట చదువుతుంటే విన్నాను. ఒక గుర్రము 1 టన్ బరువును లాగలిగిద్ది అన్నాడు. ఏంటది? ఒక గుర్రము 1 టన్ బరువును లాగలిగిద్దంట. 2 గుర్రాలు కనుక కలిపి కడితే అవి 4 టన్నులు లాగలుగుతుందంట. వాస్తవానికి ఎన్ని టన్నులు లాగాలి? 2 లాగాలి కదా. అయితే 2టిని కలిపి కడితే అంటే అధికమైన పని జరుగుతుందన్నమాట. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడ 2, 3 నా నామమున, యు నీడ్ ఎ పర్సన్. నువ్వు అడుగు, నా ఫ్యామిలీలో నా చెల్లిని, నా భార్యను నాకు ప్రార్థనకి ఇవ్వయ్యా. నాకొక్కళ్ళు బయట నుంచి వస్తారా? అందరూ బయట నుంచి మనకి ఎవరైనా ప్రేయర్ పార్ట్నర్స్ మారుతారా? నో, రాకపోవచ్చు. ఒక రోజున వారికి వీలు పడవచ్చు, ఒక రోజున అందుచేత ప్రార్థన భంగపడవచ్చు. అందుకని నేనేమంటున్నానంటే, నీ ఇంటిలోనే నా యేసయ్య ఒక ప్రార్థన పరులను లేవనెత్తాలని. యేసయ్య, రైజ్ అప్ మీ ఎ ప్రేయర్ పార్ట్నర్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ. యేసు స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. నా కుటుంబంలోనే నాకు ఒక ప్రార్థన పరులను. చెల్లి, నా మాట విను. వాళ్ళు చిన్న పిల్లలు కావచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకి పెద్ద రాదు. నువ్వు చేసే ప్రార్థన ఆ చిన్న పాప కావచ్చు, అయినా పర్వాలేదు. ఆమెను నీ జీవితంలో ఒక ప్రార్థన పరులుగా కూర్చున్నా చాలు. మీ ఇద్దరు మమ్మీ మనం ఈ టైం కల్లా ప్రేయర్ కూర్చో. ఆ చిన్న పాప అయినా నీకేమొచ్చు? నీకు మార్బన్స్ లేదు, రక్షణ లేదు, అలా అనడానికి కాదు. చిన్న పిల్లలైనా సరే నీకు గనక వాళ్ళు ప్రేయర్, మన ఇద్దరం కలిసి ఆ కలిసి చేసే ప్రార్థన ఉంది చూసారా, అది మహత్కార్యాలను జరిగిస్తుంది. యేసువే నామం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొర్నేలి ఇంటిలో ఈ ప్రేయర్ పార్ట్నర్స్ ఉన్నారు. తన భార్య, తన కుటుంబీకులందరూ చెప్పండి రెగ్యులర్ ప్రేయర్ అయిపోయింది అన్నమాట. మీరు రోజు కుటుంబ ప్రార్థన కూడా అలాగే అనుకోవాలి, రెగ్యులర్గా పెట్టుకోవాలి, ఆ వేళకల్లా పెట్టుకోవాలి. ఉదాహరణ, మీలో కొంతమంది ఇన్స్టిట్యూషన్స్లో అక్కడక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. సహోదరులారా, సహోదరులు, మీకు కూడా చెబుతున్నాను, ఫైండ్ అ ప్రేయర్ పార్ట్నర్. ఒక ప్రార్థన పరుడైన స్త్రీ, సహోదరి మరొక సహోదరిని, సహోదరుడు మరొక సహోదరు, వినాలి నా మాట, కలిగి మీరు చదువుకుంటున్న వారైనా సరే మీ మీ ప్రాంతాలలో ఒక బలమైన ప్రార్థన పరులుగా నిలబడండి. మీరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. నాకు ప్రేయర్ పార్ట్నర్ నా ఇంటి వాళ్ళుగానే మారాలి. వినాలి నా మాట. నా ఇమీడియట్ ఫ్యామిలీ, నా కుటుంబమే నాకు ప్రేయర్ పార్ట్నర్గా. ఆ అనుభవాలు కనుక నీ ఇంట్లో లేకపోతే యేసుస్వామి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కలిసి ప్రార్థన చేసినప్పుడు వింటున్నారా ప్రియులారా, దేవునిని ఈ ప్రార్థన ఖచ్చితంగా కదిలిస్తుందన్నమాట. దేవుడు ఆ ప్రార్థనకు కరిగిపోతాడు. దేవుడు ఆ ప్రార్థనకి ఐస్ అయిపోతాడు. దేవుడికి ఐస్ పెట్టడం కుదిరిద్దా అంటే ఇదే పాసిబిలిటీ. దేవుడికి ఎట్లా ఐస్ పెట్టవచ్చు? 2, 3 కనుక కలిసి ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఏమైపోతాడు? సరేలే, నాకేగా, నా పిల్లలు నాకు కాకపోతే ఎవరు మొర పెడతారు, నాకు కాకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు, అయినా నేను ముఖం చెప్పుకుంటే నా పిల్లలంక చూసేది ఎవరు? వింటున్నారా? దేవుడికి పరలోకం కంటే నువ్వే ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, దేవునికి పరలోకం కంటే ఎవరు ఇంపార్టెంట్? దేవుని దూతలందరూ ఆయనకి చేస్తున్న ఆరాధన కంటే అది కూడా లక్ష్య కాదు. నువ్వు ఒక అపాయంలో ఉన్నావంటే నీకోసం పరిగెత్తుకుంటూ వస్తా. నేను అంత ప్రేమిస్తున్నాడు ఆయన. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? వింటున్నారా? ఒక 2 గనక కలిసి ప్రార్థించగలిగితే దేవుడు, వింటున్నారా, ఎంతైనా సరే మది కరికి వెంటనే నీకోసం దిగి వస్తాడన్నా. నమ్మిన వారి స్తోత్రాలు చెప్పండి. మరొకసారి చూస్తారా? హల్లెలూయా. గనుక నా యేసయ్య మాటలు వింటున్న వారు, ఇది 3వ మాట. 3 విషయాలు చెప్పాను. ఇంటిలో ఒక్కరైనను ప్రార్థన పరులు లేవాలి. ఆ ఒక్కరి ద్వారానే దేవుడు ఇంటిలో భీకర కార్యాలు చేయాలనుకుంటున్నాడు. 2వ మాట చెప్పాను, ఒక్కరు గనక ప్రార్థన పరులుగా ఇంట్లో నిలబడగలిగితే, వింటున్నారా, దేవుడు వారిని ఒక్కరిని వాడుకుని అపవాది క్రియలన్నింటినీ లయపరుస్తాడు. ఫస్ట్ మాట ఏంటి? ఒక్కరి ద్వారా దేవుడు సకల కార్యాలు జరిగిస్తాడు. 2వ మాట ఏంటి? ఆ ఒక్కరి ద్వారా దేవుడు సాతాను క్రియలన్నింటినీ లయపరుస్తాడు. ఆమెను చూస్తారా గట్టిగా? మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఇంటిలో 5 పిల్లలుంటే, లేకపోతే వింటున్నారా, 3 పిల్లలుంటే, లేకపోతే 2 పిల్లలుంటే, ఇంటిలో ఒకవేళ 4, 5 ఉంటే, ఆ 4, 5లో ఒక్కరు ఎవరైతే నిలబడుతున్నారో, ఇందాకే చెప్పాను,
వాళ్ళు చిన్నవారైనా కావచ్చు, ఎన్నిక లేని వారైనా కావచ్చు, వారి ద్వారానే ఆ ఇంటికి క్షేమము సుభిక్షం కలిగిద్ది. వారినే దేవుడు ఇంట్లో ప్రతినిధిగా పెట్టుకుంటాడు. ఏది మాట్లాడాలో వాళ్ళ ద్వారానే దేవుడు చేస్తాడు. ఏలి ప్రవక్త కాదా? ఏలి యాజకుడు కాదా? ఏలి గొప్ప వయసు అనుభవం కలిగిన వాడు కాదా? అవును. అయితే దేవుడు మాట్లాడదలిచిన కార్యాలు ఎవరి ద్వారా మాట్లాడాడు? బాలుడైన శామ్యూయల్. ఎందుకని? శామ్యూయల్కున్న అనుభవం ఏంటి? శామ్యూయల్ ఒక ప్రార్థన పరుడు. నేను ఏదా అన్నాను, ఒక ఇంటిలో ఎవరైతే ప్రార్థన పరుడు, వింటున్నారా, చిన్నోళ్ళైనా సరే వాళ్ళు అసలు అనుభవమే తెలీదు, వాక్యం చేత కాదు, అసలు వింటున్నారా, క్రైస్తవ్యంలో బేసిక్స్ కూడా రాకపోయి వాళ్ళు ప్రార్థన పరులైతే ఈ ఇంటికి ఇతడే నా ప్రతినిధి అని దేవుడు ఎన్నుకుని వారి ద్వారానే ఇంట్లో సకల కార్యాలు ఆయన మొదలు పెడతాడు. మొదటి మాట చెప్పిన మాటలు నేను ఎందుకు చెప్తున్నాను? క్లారిటీ నీకున్నా. రెండో మాట ఏం చెప్తున్నాను? ఎవరింట్లోనైతే ఇలాంటి ప్రార్థన పడు ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు వాడుకుని అపవాది దుర్గాలన్నిటిని కూల్చివేస్తాడు. మీకు తెలుసలేదు, అతడు దేవుని యొక్క ఆర్మీలో చీఫ్ జనరల్గా ఉంటాడు అన్నమాట. ఆ ప్రార్థన పరుడు దేవుని యుద్ధాలు జరిగించడంలో ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ లాంటోడు. ఆ ఒక్క వ్యక్తి ఉంటే చాలు, వాడు సాతాన్ రాజ్యాన్ని అంతటికీ శాస్త్రీభావంగా మారతాడు. ఏదో ఆడు తలనొప్పి, ప్రార్థన పరులు అంటేనే ఆడికి తలనొప్పి. ఆడేం చేయాలో ఆడికి అర్థం కాదు. బాబు వింటున్నావా? వాడికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక నువ్వు ఒక్కడు, ఎందుకనంటే నా పనులన్నీ ఇతనేం చేస్తున్నాడు? అడ్డుకుంటున్నాడు. నేను ఏవేవో చేద్దాం అనుకుంటున్నాను, వీడు లేచాడు ప్రార్థనలో. అదే అన్నాను. అందుకని ఏముండాలి ప్రార్థనలో? రెగ్యులారిటీ ఉండాలి. ఏముండాలి ప్రార్థనలో? 2 రోజులు 3 రోజులు వింటున్నారు చేసి 30 రోజులు మానుకున్నాక నీతోనే చెబుతున్నాను ఈ మాట. 10 రోజులు మాత్రం చేసి సాధించేది వింటున్నారా, జీవించాను అనుకుంటున్నా అన్న, నీతోనే చెబుతున్నాను. రెగ్యులర్గా నీవు ఈ ప్రార్థనను కనుక, దానికి ఒక చిన్న చిట్కా ఇచ్చాను. ప్రార్థనను నిష్టగా చెయ్యాలి. ఎలా చేయాలి? ఒక 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నాను అన్నట్టుగా చేయాలి దాన్ని. అంటే ఈ 40 days ఇదే అంశం, ఈ 3 అంశాల కోసం నేను రెగ్యులర్గా ఈ టైంకి నేను ప్రేయర్ చేయబోతున్నాను అనుకుని గనక మీరు 40 రోజులు అయిపోయిన వెంటనే మరొక్క నెక్స్ట్ మళ్ళీ 40 days చెప్పరే మంచిగా. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇంకొక 2-3 అంశాలు. ఆ 40 రోజులు అయిపోయిన వెంటనే విన్నారా, చెప్తారా, మనం ఒక్క లెంటు 40 ఏళ్ళం కాదు, వింటున్నారా, యేసు ప్రభు 40 ఏళ్ళం కాదు, జీవితాంతము కూడా ఒక ప్రతిష్టలో ఉండగలిగిన వారంగా మనం మారాలి. చెప్పు స్తోత్రం అని చెప్పు. నేను చెప్పే మాటలు ఎంతమందికి దేవుడు, ఎంతమంది నమ్ముతున్నారు? వేసి నాతోనే మాట్లాడుతున్నాడు. ఎవరినే చెప్పదు, నిజంగా వేసి నీతో మాట్లాడుతున్నాడా? ఈ 3 విషయాలు మర్చిపోవద్దు. సో 3వ విషయం ఏం మాట్లాడుకున్నాము? నాకు ఇంటిలో యేసయ్యా ఒక ప్రార్థన పరులను లేవనెత్తయ్యా. ఎందుకంటే అక్క టైం అయిపోయింది అని నిన్ను ఎంకరేజ్ చేస్తారు. నువ్వు బద్దకిస్తావేమో, ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తావేమో. రా బలహీనమైన నిన్ను వారు బలపరచడానికి, నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను పెంపొందింపజేయడానికి ఒక హేతుగా ఉంటుంది. అందుకనే నీ ఇంటిలో నీకు దేవుడు బలాన్ని దాచిపెట్టాడు. వింటున్నారా? ఏలియాకు ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. ఆమె మోషేకి ఎవరున్నారు? అహరోను, హూర్లు. ప్రార్థనలు ఆదుకోగలిగిన వారు, పక్షాన నిలబడగలిగిన వారు. పేతురును యోహానును ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళారు. పౌలును శీలను నది తీరమందలి ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. వింటున్నారన్నమాట. ఎహెస్కేల్ కానీ ఆ కాలంలో ఉన్న భక్తులు కానీ వింటున్నారా, వెళ్ళి నది తీరాన ఏం చేసేవారు? వారు ప్రార్థన చేసేవారు. మాట్లాడుకోవచ్చు. పౌలుడు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశారు? దేవునికి పాటలు పాడు. వి ఆల్వేస్ సీ కంపానియన్స్. అన్ని విషయాలలో ఇద్దరు ముగ్గురు అన్నట్టు చూస్తున్నాం. నీ లైఫ్లో కూడా నువ్వు ఒక ఉన్నతమైన కార్యాలు చూడాలంటే నీ ఇంట్లో ప్రార్థన పరులు మరొకరు నీకు తోడుగా లేవాలి. నీ అంత ప్రార్థన చేయకపోయినా నీ ప్రార్థనకు ఆమేన్ అనగలిగిన వాళ్ళనే కావాలి, నీతో సహకరించగలిగిన వాళ్ళనే కావాలి, నీ పక్షాన్ని కూర్చునే వాళ్ళకి కావాలి. నీలో ఉన్న వైరాగ్యం వారిలో రగులుకోవాలి, లేకపోతే వారిలో ఉన్న వైరాగ్యం నీకు రగులుకోవాలి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. మేక్ ఇట్ లైవ్లీ. వింటున్నారా? దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. ఇట్రా
మేమిద్దరం ప్రార్థన చేయడానికి కూర్చున్నాం. కళ్ళు మూసుకో, నిద్ర వస్తుంది చూడు నీకు, కూర్పాట్లు పడు. వింటున్నారా? నా పక్కనున్న వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? కూర్పాట్లు పడుతున్నారు. ప్రార్థన చేద్దాం, మెలకుగా ఉండు. ప్రార్థన చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం. ఒకసారి చెబుతాను, మళ్ళీ రెండో చెప్పిన 4 స్తోత్రాలు చెప్పి మళ్ళీ కూర్పాట్లు పడుతాను. వింటున్నారా? ప్రార్థన చేద్దాం నాన్న, స్వరమెత్తి ప్రార్థన నేను చెప్తున్నా. వింటున్నారా? ఇప్పుడు స్వరమెత్తి ప్రార్థన చేస్తా పర్లా, మళ్ళీ కూర్పాట్లు పడుతుంది. నీ కథ చెప్పేది. రేపు వెళ్ళిపోయాడు. రేపు ప్రార్థన చేద్దాం, వస్తాను ప్రార్థనకు రా. ఏమంటాడు? కూర్చో. ఏమంటాడు? నువ్వు నన్ను కొడుతున్నావుగా. సాతానుడు చూసావా ఎక్కడ చిక్కు పెట్టాడో, ఆడెంత తంత్రగాడు చూసావా. వింటున్నారు? అందుకనే నాన్నగారు అప్పుడప్పుడు మాకు ఈ అనుభవం నాన్నగారే నేర్పించాడు. ప్రార్థనలు చేసేటప్పుడు ఎవరిని ఏమనొద్దు అంటే కార్యం ఆగిపోద్ది. అలాంటి కనుక సాధ్యమైనంత వరకు పాజిటివ్గా ప్రార్థన చేయి అన్న బాధపడతారంట. నా దగ్గరికి వచ్చి నా చెవులు నాకే చెప్పారు. ఏమని? నేను చేయట్లేదా? ఆడి మనసు వెంటనే ఏమైపోయింది? ప్రార్థన చేయడం మానేసి నా మీద లోపల యుద్ధం మొదలైంది. సాతానుతో యుద్ధం చేయాల్సినోడు మనసులో నా మీద నేను పెద్దగా నా దగ్గరికి వస్తాడు, నన్నే అంటారండి, చెయ్యి అంటాడండి. నేను చేయట్లేదా? ఇది ఒక పని అయిపోయింది. రేపు ప్రార్థన నేను విసుగైపోతుంది. ఏంటిది ఇది? చూసావా, అయ్యగారు చెప్పిన మాటలో తప్పు లేదు, ప్రక్క నుండి ప్రోత్సహించిన వ్యక్తిలో తప్పు లేదు. సైతాను అవకాశాన్ని వినియోగించుకుని ఆ మనిషిని మనసును కళంకం చేసేసి ఒక ఎడబాటులో ఇక ఈ రోజున ప్రార్థనకి ఆయన రాలా. సాతాను అనుకుంటాడు, ఎస్ ఒక్కడిని ఆపేశాను, రేపు నిన్ను కూడా ఆపేస్తాను. వాడికి ప్రార్థన చేసేవాళ్ళంటే వాడికి ఇష్టం ఉండదు. అందుకే నేనేమన్నానంటే, ఇలాంటి కుటుంబంగా ప్రార్థించేటప్పుడు వింటున్నారా, కుక్కర్లాగా వింటున్నారా, మీరు ఎంత మెలుగంటే పర్వాలా, వింటున్నారా, మీరనేది స్తోత్రం కలుగును హై పిచ్లో అంటారు. అలాంటివి కాకుండా ప్రేమగా నీతో ఉన్నవారు ఏ విధంగానైనా ప్రార్థనలో నీతో సహకరించేలాగా నువ్వు గనక నిలబడగలిగితే నిశ్చయంగా నా యేసయ్య నీ ఇంటి లోపలికి దేవుని దూతలను పంపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఎలా ఉండాలి? ఈ ప్రార్థన ఎలా ఉండాలి? రెగ్యులర్ బేసిస్లో ఉండాలి. కొంతమందికి ఆలోచన రావచ్చు, ఎలాగన్నా కొంతమంది ఎలా చేయొచ్చు అంటే, వ్యక్తిగతంగాను దేవునితో ఒక టైంలో నువ్వు గడపవచ్చు, నీ ఫ్యామిలీతో కూడా రెగ్యులర్ బేసిస్లో ఓకే ఈ వ్యక్తితో నేను ఈ టైంలో నీతో ప్రేయర్ 1/2 an hour అనుకుందాం నాన్న, గంటగా 1/2 an hour డూ ఇట్ నాన్న. 20 minutes అనుకుందాం, 20 నిమిషాలే చేస్తావు, అది చెయ్యి చాలు. 20 నిమిషాలైనా చాలు, చెయ్యి. మొదట అది అలవాట్లోకి రావాలిగా. 20 నిమిషాలు అన్నది కూడా స్తోత్రం కలుగునగా 10 నిమిషాలు వెళ్ళొచ్చావు, అది తప్పు. మళ్ళీ ఒక ప్రార్థనకి స్టార్టింగ్ ఉంది, ఒక ప్రార్థనకి ఎండింగ్ ఉంది. వింటున్నారా? అప్పుడు ప్రార్థన కూడా మొదలు పెట్టినప్పుడు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, ఈ టైం ముగిస్తాను. ఈ మధ్యలో నువ్వు లేవడానికి వీలు లేదు. ఈ మధ్యలో వింటున్నారా, మంచినీళ్ళకి వెళ్తున్నాను, ముందుగానే అన్ని చూసుకోవాలి. వింటున్నారా? మీకు సంబంధించిన నేచర్ కావాలని ముందే అన్నీ జరిగిపోవాలి. ఆ టైంకు కూర్చో, ఫోన్ పక్కన పడి. వింటున్నారా? అవసరమైతే నీకు టైం చూసుకోండి, ఒక క్లాక్ పెట్టుకో, ఒక చిన్న వాచ్ పెట్టుకో అక్కడ. ఎందుకంటే క్లాక్ ఉంటే అనుభవం ఏంటంటే, ముళ్ళు పొద్దాక నా అంక చూడు, ముళ్ళు ఏమంటుంది పొద్దాక, దానికి అలవాటు ఉంది. దేనికి? గడియారంలో ఉన్న ముళ్ళుకి ఏం అనుభవం ఉంది? నా వైపు ముళ్ళుకుందా, నీ కన్నుకుందా, అది. వింటున్నారా? పొద్దాక చూడాలనిపిస్తుంది. అందుకని ఒక ప్రార్థన వెళ్ళనుకుని అవసరంతో అలాం పెట్టి దూరంగా పెట్టు. ఆ టైంకి వచ్చేటప్పుడు అలాం మోగిద్ది, అప్పుడు నువ్వు లే. ఎప్పుడెప్పుడు మోగిద్దా అని అసలు దాని గురించి అసలు ఆలోచన, నువ్వు శ్రద్ధగా ప్రార్థన చేస్తే అంతలోకి అయిపోయిందా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా.